Oh, Oh, second one. it's all going to be, I think, in Police. We are reacting to Venki movie. వెయిట్ చేసి కొంచెం వెయిట్ కూడా పెరిగింది. వెయిట్ చేస్తాం. అందుకే ఏ అప్పు సపోర్ట్ చేసుకుంటాం అన్నట్టు అప్పటి గుర్తొచ్చింది. అప్పు మంది అభిప్రాయం ఏంటి గురుజీ? మన టైం బాగుందిరా. ఎవరో అప్పిస్తారా ఏంటి? కాదురా, ఉద్యోగం ఇస్తారమ్మన్నాడు గురుజీ. చూసారా, త్వరగా చెప్పింది నిజమే. మరి శుక్రవారం మొదలైంది. ఇంతకీ ఎవరా మహానుభావుడు? Oh, he offered job. చెప్పింది. ఆహా, సాక్షాత్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ అనుకుంటాం. దేవుడు ఉన్నాడు లోపల కూడా. పాజిటివ్ థింకింగ్ ఎక్కువ. ఇంతకీ మీరు ఇండియానా చైనీసా? మా ఫేస్ చూస్తారు అనిపించలేదు మీకు? కామెడీ పిల్లలా ఉన్నాడు. నేను అడిగేది ఇండియన్ రెస్టారెంటా చైనీస్ రెస్టారెంటా? నేనేది ఓపెన్ గా డిస్కస్ చేయదు కదా. నేను చూసుకుంటూ డిస్కషన్ పెడతాను అనుకుంటే వీటి హోటల్ అంటాడు. బాబాయ్ ఫీల్ అవుతున్నాడు. ఫస్ట్ చైనీస్ రెస్టారెంట్ కి వెళ్దాం. నెక్స్ట్ అక్కడ డిసైడ్ చేద్దాం. They are having job in restaurant. No. చేత్తో తినే బాబు. నేను జనరల్ గా చైనీస్ ప్రిఫర్ చేస్తాను. ఫ్యాట్ కంటెంట్ తక్కువ ఉంటది కదా. అదే మేము కూడా ఇదే ఫాలో అవుతాం. ఎందుకే మీకు స్టీల్ ప్లాంటా, షిప్ యార్డా, ఏషియాడా, జింక, బంక, హెచ్పిసిఎల్ ఇవన్నీ దేనికి సార్? ఎందుకంటే ఉద్యోగం చేయడానికి. మీకు ఎందులో కావాలో చెప్పండి. ఏంటయ్యా డిస్కషన్స్? అనుకోలేదు మీరు సడన్ గా జింకు బంకు అంటే జింక్ అక్కడ కొంచెం టైం పడుతుంది. వీటిలో టోపులు పెట్టుకునే జాబ్ ఎక్కడ ఉన్నాయండి? అన్నింటిలోనే ఉంటాయి. అట్లా కూడా ఉంటాయి. వాచ్మెన్ ఉద్యోగం. Watchman job. టోపులు పెట్టుకునే ఉద్యోగం కాదు, టైల్ కట్టు. అది టైల్ కట్టుకోవడం మాత్రం వాళ్ళు కడతారులే. ఎందుకే మీకు జిఎం కావాలన్నా, ఏజిఎం కావాలన్నా అనుకున్నాను. నువ్వు ఇది అడుగుతావు. జిఎం అంటే జనరల్ మేనేజర్, ఏజిఎం అంటే అసిస్టెంట్ జనరల్. ఈ ఉద్యోగానికి డబ్బులు పెట్టుకుని వెళ్ళొచ్చా? మీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళొచ్చమ్మా. నాకు బంకులో కానీ అందరికీ ఒక ఇప్పించాను సార్. రెస్పాండ్ చేసుకోండి. జీతం ఎంతండి? 30,000. అంటే వడ్డీ ఎంత? 30,000 40,000. నీకు ఇచ్చే జీతం అంటే తిరిగి ఒక్కలేదా? ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టున్నాడు. అవునండి. నువ్వు ఇచ్చిన వాడు తీసుకోవాలి. అంతేకాదు, ప్రతి నెల గ్రాట్యుటీ, బిఎఫ్, సిఎఫ్, ఊరికే మాత్రం కాదు. నేను మంచోడని చెప్పి నా కారు పెట్రోల్ లేకుండా వెళ్తుందా? నేను ఇచ్చుకోవాల్సినవి ఉంటాయి కదా. ఇలా చూడు. అందుకని ఉద్యోగానికి వల్ల ఆ కారు తీసుకుంటాను. మాకంత పొజిషన్ లేదండి బాబు. కొన్ని నలుగురు కలిసి ఉద్యోగం చేసుకోవచ్చా? మీ దరిద్రం నాకు అర్థమైంది. మీ నలుగురు కలిసి ఓ ₹1,00,000 ఇవ్వడం చాలు. నేను నమ్మరా డబ్బుల విషయంలో అసలు నాన్నగారు They have to pay the amount. సిఫార్సు వల్ల సరిగా సైడ్ అయ్యి శుభ్రవాసం మొదలైంది. ఉద్యోగం దానంతట అదే వెతుకుంటూ వచ్చింది. అందుకని ఇంకేం కావాలో చెప్పండి. స్టీల్ ప్లాంట్ లో జీఎం అని పెద్ద పోస్ట్ అమ్మా. జీతం 30,000, నెల ప్రమోషన్లు, సిఎఫ్లు, టిఎఫ్లు, పిఎఫ్లు, బిఎఫ్లు. ఇవన్నీ నువ్వు చదివించే అబ్బాయి. దీనికి చదువుకి సంబంధం లేదండి. చెప్పాను కదా, శుక్ర మహాదశ. అది దాని పవర్ అనుకోండి, ఎఫెక్ట్ అనుకోండి. ఏంటండి వాడంతా ప్రతిదాన్ని ఇలా కొట్టి పడేస్తారు. చిన్నప్పటి నుంచి లక్షలు పోస్ట్ చదివించారు. అమ్మా నువ్వు కొని పెట్టుకో. ఒక 40,000 ఇస్తే వాడి జీవితం సెటిల్ అయిపోతుంది అంటున్నాడు. అంతగా ఆలోచిస్తారేంటండి? అమ్మా నాకు ఉద్యోగం రాగానే మీ అందరూ స్టీల్ ప్లాంట్ షిఫ్ట్ చేస్తానే. ఓకే, నువ్వు చెప్పేదంతా కరెక్టేనా? నాన్నగారు చెప్పకండి. సర్లే, ఇప్పుడు అంత రమ్మంటే కష్టం గానీ నా క్యారెక్టర్ కొన్నా మరి. నాకు తెలిసి మీరు నిర్ణయం తీసుకుంటారని, అందుకే పార్టీని పట్టుకొచ్చాను. That's Venki. Will he cheat them or something like that? I think. మీతో నాకు కుదరదండి. మీరు తేడా మనుషులా ఉన్నారు. చూడటానికి కనపడతాం కానీ తేడా మనుషులు కాదండి. ఇది ఎంతో లెక్క పెట్టండి. 5,000 తగ్గిందండి. ఆ విషయం నాకు ముందు చెప్పారు కదా. ఇది తేడాతనం కదా. సర్దుబాటు కాక జరిగిన పొరపాటు. మా చరిత్ర మీకు తెలియదు కాదు. మీ ప్రాబ్లమ్స్ నాకు అనవసరం. ఇప్పటికే మీ మూలంగా 3 లక్షలు బొక్క తెలుసా? మీరు ఫేస్ అంత చిరాక పెట్టండి. లే అగోల్సిరా తొందరగా రాని కోపం వస్తుంది. భగవాన్ గారు మీ కోపం తగ్గిందా? కోపం కాదు వెంకటేశ్వర గారు, ఎందుకో మోసాన్ని భరించలేదు. అది నా బలహీనత. ఇవన్నీ వదిలేయండి. యూజర్ పొరపాటు జరగదు. మీరు ఎప్పుడు చేయాలో చెప్పండి. కొత్త బట్టలు కొనుక్కోవాలి. మీరు ఆ పనిలో ఉండండి. పొద్దున్నే గుడికి వెళ్ళి 9:30 కల్లా మొన్న వచ్చారే ఆ ఆఫీస్కి వచ్చేయండి. మీ అపాయింట్మెంట్ అక్కడ రెడీగా ఉంటాను. మీరు వచ్చిన తలుపులు తీరు. మీ కంగారు నేను అర్థం చేసుకోగలరు.
ఎంతకాలం పని లేక స్థాపించబడి మీ జీవితాలు ఇక నుంచి వేగం పుంజుకుంటారు. He's like that only. Something. ఉన్నారా? భగవాన్ గారు ఆయన క్లోజ్ ఫ్రెండ్స్ పదా సార్ వీళ్ళు భగవాన్ క్లోజ్ ఫ్రెండ్స్ అంటారు. సరే నువ్వు వెళ్ళే మాట సార్ మీరంతా భగవాన్ స్నేహితులా? అవును, అలాంటి స్నేహితులు ఉన్నందుకు గర్వపడుతున్నాం. సరే ఏంటి సంగతి? ఏముంది, మా అపాయింట్మెంట్ ఆర్డర్ చేస్తే పట్టుకొని చేరిపోతాం. ఈ రోజు గురు పౌర్ణమి, మంచి రోజు. అపాయింట్మెంట్ ఆర్డర్ ఏంటి? మీకు అందాల్సి నీకు అందనట్లేదు. ఏంటది? ఏంటంటే ఒక్కోరు 10,000 ఇచ్చాం. భగవాన్ గారి హెల్పింగ్ నేచర్ కాబట్టి తక్కువ రేటు ఒప్పుకున్నాడు. ఇంతకీ ఇది ఏ ఆఫీసో మీకు తెలుసా? తెలుసుకోవాల్సిన అవసరం మాకు లేదు. కానీ చెప్పాల్సిన అవసరం మాకుంది. యాంటీ కరప్షన్ బ్యూరో, అవినీతి నిరోధక శాఖ. లంచం తీసుకోవడమే కాదు, ఇవ్వడం కూడా నేరం. There only. భగవాన్ గారు ఒక కోట్ పెట్టి I told, right? There only they got actually anti-corruption. They lost money. మీ అంతతో గర్వంగా చెప్పుకునేవాడిని. ఫస్ట్ టైం మ్యాన్ హ్యాండింగ్ రికార్డ్ తక్కువే నా గోచలు లాస్తాడు. అరే అరే లోపలికి రా, వాడు ఇక్కడే దొరుకుతాడని మా ఫ్రెండ్ చెప్పాడు. తొక్క దొరుకుతాడు. జింక్ లో కావాలనా, బంక్ లో కావాలనా, Oh, he's here only. షిప్ యార్డ్ లో కావాలన్నా అంటే ఎక్కడ పడితే తప్పిస్తారా సార్? ఎక్కడ పడితే అక్కడ ఎలా కావాలంటే అలా చేసుకుందాం, ఇబ్బంది ఏమీ లేదు. They are going to catch Same it. dialogue. ఏమైంది సార్? ఉద్యోగాలు ఇప్పించారు వెంట పడుతున్నారు. నువ్వు టచ్లోడు ఫోన్ చేయ. Not of his usual, style. That too, he is having a nice gang actually. Like in Chota Mumbai is the no Lalaton character. And the usual movie, he would not have any gangs, right? It'll be like Solo. Solo. Oh, there they are running. Yeah, or they will also run I think along. they will join there. That is some selection, right? Yeah. Police selection. Hey, he will run, I think. Huh? And he will be good, no, in police. Because we like them so much. Yeah. He'll roll in the kick also, right? Kadgam also. Police, get up. Oh, they are doing all the things Oh. annoyingly. Oh, yeah, second one. It's all going to be, I think, in the Police. Impressed. see? Serious. మీ నలుగురు సెలెక్ట్ అయ్యారు. దేనికి? ఎస్ఐ సెలక్షన్స్ లో మీరు ఫిజికల్ టెస్ట్ లో పాస్ అయ్యారు. కానీ మేము అప్లై చేయలేదు సార్. అప్లై చేయలేదా? చేయి వదలకండి సార్, కాలు పట్టుకోవాల్సి వస్తుంది. దగ్గరకు వచ్చిన అవకాశం. సరే మీరంతా డిగ్రీ పాస్ అయ్యారా? ఎప్పుడు? ఓకే, ఇప్పుడు అప్లై చేయండి. థ్యాంక్ యూ సార్. నేను మేనేజ్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. మీరు రిటర్న్ టెస్ట్ ప్రిపేర్ అలాగే అవ్వండి. సార్. ఆల్ ది బెస్ట్. Oh. Now you can apply. ఉంటాయి. ప్రతి ప్రశ్నకి 4 ఏదో ఒకటి కరెక్ట్ ఆన్సర్. ఏది కరెక్ట్ మనకు తెలియదు కదా. నీకు ఏబిసిడీ తెలుసు కదా. తెలుసు అయితే కళ్ళు మూసుకుని 4 ఏదో ఒకటి రాసుకుంటూ పోతాం. మన అదృష్టం బాగుండి అవి కరెక్ట్ అయితే మనం అయిపోతాం. ఇప్పుడు అయిపోతుంది. వారిని ఏబిసిడీలు వస్తే అసలు అయిపోతాం అని తెలిస్తే నాన్న కష్టాలు పడి డిగ్రీ చేసేవాళ్ళం కదా కదా. రెడీ, స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ ఏమో ఆంజనేయ స్వామి. బేస్కో. నెక్స్ట్ పొలిటీషియన్. ఏబిసిడీలో రావాలి. నేషనల్ లెవెల్లో కాదు, స్టేట్ లెవెల్లో 7. డేట్ అయితే చంద్రబాబు నాయుడు. సిఎస్కో. నీకు ఇష్టం క్రికెట్ రావాలా? ఇష్టం క్రికెట్. ఆడేవరా? ఓ నీ క్రికెట్ లో సిఎస్కో. చేసావా? నీకు ఇష్టమైన నటుడు బాలకృష్ణ, సమర్సింహారెడ్డిలో డీటెయిల్స్ వద్దు. అయిపోయిందిరా, అందరూ దీన్నే ఫాలో అవ్వాలి. రాత్రికి ఏబిసిడీలు బాగా బట్టి Oh, just guess it. రాయాలి. మునిగితే అందరూ కలిసి మునుగుదాం. అయినా గురువారం పాటు గురువు మెట్ల మీద కూర్చొని రాసింది ఖచ్చితంగా జరుగుతుందని జేసీ గారు చెప్పారు. మన ప్రయత్నం చేద్దాం, మిగిలిన వదిలేద్దాం. ఆయన కూడా ఏదో పనులు కదా. Very cool. Everything leaving to God actually. Nice gang actually. He is there in the Darling, no? I think some. Yeah, some movie was. Hey, it's over. They completed the exam. దేవుడిని నమ్ముకున్నాం, అందుకే ఫాస్ట్. వాళ్ళు నమ్ముకున్నారు, అందుకే లేట్. అర్థం కదా? మా కాన్సెప్ట్ నీకు అర్థమైతే గుండా సత్తావు. వస్తా. Oh. మనం అనుకున్నది అయిపోయింది. జరిగిపోయిందిరా. పొద్దుగా చిరా తెప్పించకండి. ఎవరు పోయారు? నీ దరిద్రం పోయింది. నువ్వు ఎస్ఐ ట్రైనింగ్ సెలెక్ట్ అయ్యావు.
Oh, he selected. అన్నతల్లి నేనే నమ్మలేదు వాళ్ళు నమ్మారు. నాన్న నో తెరవరా వాడు ఇంకా బాగుపడుకోలేదమ్మా నాకేం కొత్త కదమ్మా నువ్వు పెట్టవే. అమ్మా చాలా సంతోషంగా ఉంది. ఈ సంతోషాన్ని వెంటనే చౌదరి గారితో పంచుకోవాలి. ఏయ్, ఎవడన్నా సంతోషానికి కన్నవాడతాడో కట్టుకున్న దాంతో పంచుకుంటాడు. నువ్వు మాట్లాడితే దరిద్రుడు జేసీ గారితో నాన్నగారు మీకు 1,00,000 సార్లు చెప్పాను అనే ఉండొద్దని. నేను ఈ రోజు పొజిషన్కి వచ్చానంటే ఆయనే కారణం. జగదాంబ చౌదరి గారు అంటే దైవంతో సంబూతుడు. That guy That called- person. వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడు. స్వామి! మీరు మామూలు మనుషులు కాదు స్వామి. టోపీలు పెట్టుకుని ఉద్యోగాలు వచ్చారా? అలాగే ఏపీసీలు వస్తే చాలా చివరికి వాటితోనే ఉద్యోగాలు తెచ్చుకోండి. ఇందులో నాదే ఉంది. మీ గ్రహాల మూమెంట్ అలా ఉంది. అలా అంటండి. ఆ గ్రహాలు అలా మూవేలా చేసింది మీరే. వెంకీ, ఈ ప్రయాణంలో నీకు ఇంకో ప్రయోజనం కూడా ఉందయ్యా. వీళ్ళందరూ ట్రైన్ యాక్సిడెంట్ లో పోతారా స్వామి? కాదయ్యా. ఈ ప్రయాణంలో నీకు అందాల రాకతో పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం ప్రణయంగా మారి వివాహానికి Oh, స్వామి మాకు పొజిషన్ లేదని ఊళ్ళో లేడీస్ అందరూ చాలా చీప్ గా చూస్తున్నారు. తెల్లరా బాబు అనుకున్నాను. చల్లటి వార్త చెప్పారు. మరి మాకు నీకు ఇంకా కొంతకాలం బ్రహ్మచర్యం తప్పదు. మేము బయలుదేరుతాం స్వామి. మిక్సర్ టచ్ లో ఉంటాం. శుభం. he's superb. Like this, not an usual. Yeah, it is not like when we would be watching a Ravi Teja Garu movie, right? That would have a different rhythm. Yes. But this one is actually might be because of the look, as not feeling like look wise, actually not feeling like Ravi Teja Garu, right? Yeah, and that Not getting the vibe of his usual movies. Yes. And his characterization as given is like he believes in all the superstitious things and all. And that too, no, his comedy timing also. Like he will be very much serious while focus short and all, no, very much serious, but the comedy dialogues will be coming actually. Yeah, but he's not smiling. Yeah, and that too, no, from first frame he is there till now. Like each frame he is there, and that too. In every frame, no, he's roaming like anything. Yeah, might be because the movie we watched of him would be like only he would be there in the front. Yeah. But in this, actually, a gang is Gang there. is there, yeah. So he's in the gang. So that's why that difference we are feeling like so much. We are not having any guess. Yeah. What would be the story? Like now everything is happening by luck wise. Yeah. Right. And that too, Luckily he's believing happening. so much. Yeah, That astrologer. No, but his other movies character would be not like this, right? Yeah. He handles comedy, humor, and all like anything he can do it. Yeah. In a very easy way. Yeah. But in this also actually he's having actually dialogue delivery, that humor is there. Yeah. But not in expression. Yes. Continuously the dialogues, the gang and everything. So it is going very light. Yeah. It's going light, and I'm waiting for what would be, because there has to be something in this movie that people love to watch this movie, and also it is re-released also. Yeah. And that too, that actually the what the movie required, no, the cinematic experience, that intro fight and intro song, and that too intro also, like it was like a misleading type of intro, because he was coming like to catch that guy, and he was asking money actually. Yeah, so there why I was telling actually, because in usual Ravi Teja Garu movie intros would be more impressive. Yeah. Because that element would be there, and might be because of he single-handedly takes up that scene, and we know that okay, this is the mode the movie is going to be. But in this movie actually, like not a usual vibe of him is not getting. I think the location and the dialogue style, everything is different actually. Because his look also, no, that there itself we are not feeling so much area. Some areas like Ravi Teja Garu is not, because we have seen in mustache only, no, this time he is in beard. And, so that is itself is a fresh feeling actually. Yeah, and the frames. Where and all actually camera is see that sometimes it is like here more focus. More focus, his face is more focusing, and like it is like full that the gang is actually like given importance, not to him specifically. Might be because of that. That's what I felt like. That's what because when they were running into this one, no, training, this one SI selection was there, no, there I felt it like he only going to get it actually, the SI thing, but everyone got it. That is again breaking actually. Yeah, that there actually the cliche broke. Yeah. Because otherwise it will be like only hero will be the hero would be getting. So I feel there is going to be some purpose.
all the 4 people has to The be gang there, should be there, and yeah. the gang also would be having they will have to contribute also Yes. actually in some place. Might be that's the reason actually it is going, and whatever it is, it's just an intro scene. Yeah. Not only intro, almost intro and post intro both. Yeah, but I didn't feel like I watched Ravi Teja Garu movie intro. Yeah. While watching time, might be like that little dissatisfaction would be covered in the upcoming scenes. That's what I'm feeling. And that too, Or I don't know. It is a 2004 movie. Because was it his beginning? and that too, one more thing, no, this what we got the print also there, that sound system little bit Sound having an issues there actually so little. because of that also maybe the impact has not got it, so we have to check it out. Next time we'll be coming with other one. Next Yeah, scene actually other print will take it. then we will see actually like is it What is because the of difference? is it because of it is very light, or it is actually the problem that we could not Yeah. cope up actually with the scene because of the print issues, Yeah, and because the sound was actually coming It is down in some down. areas, and might be because of that. Background score was not coming actually. Dialogue only is coming. Yeah, The sound. because that has to get it right. The background score by Mod has not started. I feel that's what I'm guessing. So we'll see another video.